అందరికీ నమస్కారం. నేను మీ అజయ్ సజ్జా. వల్లభనేని వంశీ అరెస్ట్. తెల్లవారుజామున హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. అసలు వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? వల్లభనేని వంశీ చేసిన తప్పేంటి? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? ఇది కుట్రకోణం కాదా? వల్లభనేని వంశీ పైన కూటమి ప్రభుత్వం బాగా కసిగట్టింది, కుట్ర పన్నింది. వల్లభనేని వంశీ పైన తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. వల్లభనేని వంశీయే టార్గెట్గా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీడియా ముందుకొచ్చి ఓ తెగ బట్టలు చింపేసుకుంటున్నారు, ఆవేశపడిపోతున్నారు, ఆర్తనాదాలు పెడుతున్నారు. ఏం తప్పు చేశాడు వంశీ? ఎందుకు అరెస్ట్ చేశారు వంశీని? కనీసం డీజీపీ గారు మాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? కనీసం మేము ఇచ్చే వినతి పత్రం ఎందుకు తీసుకోవడం లేదు డీజీపీ గారు? అధికారులందరూ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా పనిచేయండి. రేపొద్దున ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి సమాధానం చెప్పాల్సింది మీరే. నారా లోకేష్ రాడు, చంద్రబాబు నాయుడు రాడు, అనిత రాదు, ఇంకెవరూ రారు, మీరు మాత్రమే వెళ్ళాలి. ఐపీఎస్లు చదువుకున్నారు మీరు. ఇవన్నీ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరాయా అంటే, ఈ శుద్ధపూస కబుర్లని చెప్తున్న వ్యక్తులు ఎవరాయా అంటే, 5 ఏళ్ళు అధికారం ఇస్తే, 5 సంవత్సరాలు అధికారం ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తించిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద విరచుకపడి అడ్డగోలుగా రాష్ట్రంలో ఉన్న సంపదను మొత్తం దోచుకు తిని ఇది తప్పురా అని ప్రశ్నిస్తే సామాన్యుని సైతం జైలుకు తరలించి భయభ్రాంతులకు గురి చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ మేధావులు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దేనికి? వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది కుట్ర కాదా? ఇది తప్పు కాదా? దేనికి అరెస్ట్ చేశారు వంశీని? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని దూషించాడు, దానికోసమే కక్ష కట్టి వంశీని అరెస్టు చేయించారని ఈరోజు మీడియాల ముందుకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. అయ్యా బాబు, మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మీరు అందరూ కూడా చదువుకోవాలి. అందుకే అప్పుడప్పుడు బడికి పోండ్రా అంటుంటారు. కనీసం బడికి వెళ్ళి 4 అక్షరాలు నేర్చుకుంటే అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణాలతో అరెస్ట్ చేశారనే విషయం మీకు అర్థమవుతుంది. మీడియా చెప్తుంది, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది. వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారు అంటే, వల్లభనేని వంశీని అరెస్టు చేసిన కారణం ఒక సాక్షిని భయపెట్టి, ఒక ఐ విట్నెస్ని భయపెట్టి, నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని హతమారుస్తామని బెదిరించి కిడ్నాప్ చేసి కారెక్కిచ్చి తీసుకొని నేరుగా కోర్టుకు తీసుకెళ్ళి అతని భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు మాటలు జడ్జి గారి ముందు మాట్లాడిపిస్తే పోలీస్ యంత్రాంగానికి అప్పుడు దాకా కంప్లైంట్ ఇచ్చిన సాక్షి మళ్ళీ ఈరోజు ఎందుకు రివర్స్లో మాట్లాడాడు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తేలిన నిజమేంటయా అంటే, ఈ ప్రబుద్ధుడు వల్లభనేని వంశీ ఆ సాక్షి సత్యవర్ధన్ అతన్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతులు గురి చేసి నువ్వు ఈరోజు తప్పుడు సమాధానం చెప్పకపోతే, తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని హతమారుస్తామని బెదిరించారు. మరి తప్పుడు పని చేసిన వంశీని అరెస్టు చేయకుండా అరిటాకేసి అన్నం పెడతారా? కిడ్నాప్ చేసిన ఏం చేయాలి అరెస్ట్ చేయకుండా? ఈరోజు ఒక సాక్షిని, ఒక ఐ విట్నెస్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి నీ కుటుంబాన్ని నేను హతమారు చేస్తాను, నీకు జీవితం లేకుండా చేస్తామని ఒక దళితుడు, దట్టు సత్యవర్ధన్ ఒక దళితుడు, ఒక దళిత కుటుంబీకుని భయపెట్టి బెదిరించి, గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మీకు అధికారం ఉన్నప్పుడు దళితుల్ని వేధించారు కదా, డోర్ డెలివరీలు చేశారు కదా, చంపేసి మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోని చేసి ముద్రించి చంపేశారు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, మీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు ఇంకా రౌడీజాన్ని చలాయిస్తుంటే, రౌడీ మోకల మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా అంటే పోలీస్ యంత్రాంగం చూస్తూ కూర్చోవాలా? అరెస్టులు చేయకూడదా? ఏమంబట్రాం బాబు, ఎందుకు అరెస్ట్ చేశారా వంశీని? కుట్రతో అరెస్ట్ చేశారా? కుట్ర కోణం ఉందా? కిడ్నాపులు చేస్తే అరెస్ట్ చేయకుండా కూర్చొని ఇంట్లో కూర్చోబెట్టి అరిటాకేసి అన్నం పెడతారు మీ అందరికీ. ఆంబోతులకు అరవటం కాదు, నిజాలు తెలుసుకోవాలా. ఎన్నికలు 2 నెలల సమయం ముందు కరెక్ట్గా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పిచ్చి కుక్కలాగా 100 మందిని వేసుకొని వెళ్ళి దాడి చేసి అడ్డం వచ్చిన వాళ్ళ నెత్తురు కళ్ళ చూసి ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేసి కారులు తగలబెట్టి మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసి
తలకాయలు పగలగొట్టి ఒక పైశాచికుడిగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం గన్నవరం ఇది నా సామ్రాజ్యం, ఎవడు వచ్చినా సరే చంపేస్తాను బెదిరించే విధంగా ఆ రోజు కడప నియోజకవర్గం ఈరోజు ఎమ్మెల్యే ఉన్న మాధవి గారు విజయవాడకు వస్తుంటే హైవే మీద, నేషనల్ హైవే మీద ఆపేసి ఆవిడ కారు మీద దాడి చేయటం, ఇవన్నీ మీ కళ్ళకు కనపడలేదా? గతాన్ని మర్చిపోయారా మీరంతా? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా ఈరోజు ఎందుకు అరెస్టు చేశారు, ఎందుకు అరెస్టు చేశారు, ఎందుకు అరెస్టు చేశారు, ఇది కుట్రకోణం కాదా, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా అని మాట్లాడుతున్నారు. ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం అవుద్ది? ఇది ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం అవుద్ది చెప్పాలా మీరు మాకు? ఈడు చేసేవేమో అన్ని పరిగమాల పనులా? ఆఫీసుల మీద దాడులు చేస్తాడా? కులాలను రెచ్చగొట్టి కులాల పరంగా దూషిస్తాడా? అడ్డొచ్చిన మనుషులు తలకాయలు పగలగొడతాడా? రక్తం కళ్ళ చూస్తాడా? ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాడా? అవన్నీ చేస్తే మేము కేసులు పెట్టకూడదా? ఆ కేసుల్లో నిజాయితీగా నిరూపిస్తే అరెస్టులు చేయకూడదా? అరెస్టు చేయకుండా రిటాకేసి అన్నం పెట్టాలా? ఇటువంటి పరిగమాల విధవలందరికీ కూడా ఎందుకు అరెస్టు చేశారంటే ఈ ప్రశ్న అడిగేవాడు కడుపుకు అన్నం తింటున్నాడు, ఇంకేమన్నా తింటున్నాడా? ఈ ప్రశ్న అడిగేవాడు కడుపుకు అన్నమే తింటున్నాడు, ఇంకేమన్నా తింటున్నాడా? ఎందుకు అరెస్టు చేశారు ఈ పరిగమాలని? వల్లభనేని వంశీని ఒక మనిషిని కిడ్నాప్ చేశాడు కాబట్టి, హత్య చేయాలని చూశాడు కాబట్టి, పార్టీ ఆఫీస్ మీద, పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడు కాబట్టి, ఆపటానికి వచ్చిన మనుషులు రక్తం కళ్ళ చూశాడు కాబట్టి, అందుకు కదా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది. మాకు అధికారం ఉంది, మమ్మల్ని ఎవడు ఏమి పీకలేడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మన వెంట్రుక ఎవడు పీకలేడు అని మా నాయకుడే చెప్పాడు. కాబట్టి మా వెంట్రుక ఎవడు పీకుతాడ్రా అని చెప్పేసి మీరు పిచ్చి కుక్కల మాదిరి స్వైర విహారం చేసి రాష్ట్రంలో 5 సంవత్సరాలు కనపడ్డ కార్యాలయాల మొత్తం మీద దాడులు చేసుకుంటూ వెళ్ళి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురి చేసి కనపడ్డ ప్రజానీకం అయా మాకు మంచి చేయవయా అని అడిగిన పాపానికి ఆ ప్రజానీకం మీద దాష్టికాలు చేసి, దాడులు చేసి, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, నిద్ర లేకుండా చేసి, భయభ్రాంతులకు గురి చేస్తే ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ అన్యాయం, ఈ అక్రమం, ఈ కుట్ర కోణం, ఇవేమి మీకు ఆ రోజు గుర్తుకు రాలేదా? ఈ రోజే గుర్తుకు వచ్చినాయా మీకు అవన్నీ? ఏది వల్లభనేని వంశీని అరెస్టు చేస్తే ఆ రోజు మీరు పార్టీ ఆఫీసుని ఈ వల్లభనేని వంశీ అతని మనుషులతో వచ్చి దాడి చేస్తే, ఆ దాడి చేసిన రోజు ఈ సత్యవర్ధన్ అదే ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న వ్యక్తి ఆ రోజు ఐ విట్నెస్ సాక్ష్యం. ఆ రోజు అతని మీద కూడా దాడి చేశారు, బూతులు తిట్టారు, కులం పరంగా దూషించారు. అతను ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, నేనే ఐ విట్నెస్ అండి, నా ప్రాణాపాయం కూడా జరిగింది, ఆ రోజు ఎంతో మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసిన వ్యక్తి ఈరోజు జడ్జి గారి దగ్గరికి వెళ్ళేసరికి భయపడ్డాడు అంటే కారణం ఏంటో తెలుసుకోవాలి కదా. స్వయంగా ఈ ప్రబుద్ధుడి వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కారు ఎక్కించుకొని కోర్టుకు తీసుకొచ్చి నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే నీ కుటుంబాన్ని హతమారుస్తూ అని భయపెడితే ఏం చేయాలో తెలియక దిక్కుదోచని పరిస్థితిలో బిక్కుమంటూ కోర్టుకు వచ్చి నాకు సంబంధం లేదండి, నాకు తెలియదండి అని చెప్పాడు. ఆ రోజు సాక్ష్యం చెప్పిన, ఆ రోజు కంప్లైంట్ పెట్టిన సత్యవర్ధన్ ఎందుకు ఈరోజు మాట మార్చాడు అంటే వాస్తవాలు తెలుసుకునే బాధ్యత పోలీస్ వాళ్ళకు ఉంది కదా. వాళ్ళు అదే పని కదా చేసింది, జరిగింది ఇది అని కదా చెప్పింది. సత్యవర్ధన్ కుటుంబీకులు చెప్పారు, సత్యవర్ధన్ కుటుంబీకులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఏమండి మా వారిని కిడ్నాప్ చేశారు, మా ఇంటి మనిషిని కిడ్నాప్ చేశారు, మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు, భయభ్రాంతులకు గురి చేశారు, మేమేం చేయాలో తెలియక మా పరిస్థితి ఈ విధంగా ఉందని అధికారులకు చెప్తేనే కదా వల్లభనేని వంశీ ఈ సత్యవర్ధన్ని కోర్టుకు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో కారు ఇచ్చి విశాఖపట్నం పంపించి ఈయన హైదరాబాద్ పోయి మైహోంబుజాలో నిద్రపోతే ఇక పట్టుకురారా? మీరు కిడ్నాపులు చేయండి, దాడులు చేయండి, ధ్వంసాలు చేయండి, తగలబెట్టండి, పగలగొట్టండి, రక్తాలు కళ్ళ చూడండి, కనపడ్డ కొండలు దోచుకోండి, ఇసుకను దోచుకోండి, మైనింగ్ దోచుకోండి, మద్యం అమ్ముకోండి, క్యాజినోలు పెట్టుకోండి, ప్యాకెట్లు ఆడిపోయండి, రికార్డింగ్ డాన్సులు పెట్టిపోయండి, చప్పట్లు కొడతారు, మీకు అరెస్టులు చేయరు. ఈరోజు వల్లభనేని వంశీ అరెస్టు కుట్రకోణం అని మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు అరెస్టు కుట్రకోణం కాదా? దేవినేని ఉమామేశ్వరరావు గారు అరెస్టు కుట్రకోణం కాదా? కొల్లు రవీంద్ర గారు అరెస్టు కుట్రకోణం కాదా? అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు కుట్రకోణం కాదా? నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెడితే ఇది కుట్రకోణం కాదా? చంద్రబాబు ప్రభాకర్ ఎన్నిసార్లు పోయాడు ఆ మనిషి జైలుకి? ఇవి కుట్రకోణాలు కాదా? ఈరోజు పోలీసు యంత్రాంగానికి మీరు శుద్ధ పుస్తక కబుర్లు చెప్తున్నారా? మీరంతా వచ్చి బయటకు వచ్చి సిగ్గు లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది కూటమి ప్రభుత్వం. పోలీస్ అధికారులు అండగా పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది కూటమి ప్రభుత్వం. 8 నెలలుగా భయభ్రాంతులకు గురి చేస్తుంది కూటమి ప్రభుత్వం. అంటే నిజంగా కూటమి ప్రభుత్వమే భయభ్రాంతులకి మిమ్మల్ని గురి చేస్తే ఈరోజు మీలో ఒక్కడు కూడా మీడియా ముందుకు వచ్చి ఇంత స్వేచ్ఛగా మాట్లాడేవాడు గుర్తుపెట్టుకోండి.
2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసిన దాష్టికాలకి, మీరు చేసిన అరాచక పాలన గురించి మాట్లాడాలంటే భయపడే విధంగా మీరు పరిపాలన చేశారు. కనీసం మీడియా మైకులు తీసుకొచ్చి ఒకళ్ళ దగ్గర పెట్టాలంటే మీడియానే వణికిపోయింది ఆ రోజు. ఈరోజు అదేమి లేదు కదా. ఈరోజు మీరు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు కదా, స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు కదా, ఈ రోజు కూడా ఇష్టానుసారంగా పేలిపోతున్నారు కదా. పర్సనల్ కక్ష సాధింపా ఇది? కుట్ర కోణమా? రెడ్ బుక్ రాజ్యాంగమా? నిజంగా మీరన్నట్లు ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అయితే, కుట్ర కోణం అయితే, పర్సనల్ అజెండా అయితే, పర్సనల్ కక్ష అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు, గెలిచిన రోజు నారా చంద్రబాబు నాయుడు నేను అన్న రోజు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఒక్కొక్కడికి తొక్కి నార తీసేవాళ్ళం, ఎండబెట్టేవాళ్ళం. చేయలేదు కదా, ఎవరిని టచ్ చేయలేదు కదా. ఏ పోలీస్ యంత్రాంగం కూడా వెళ్ళి నాయకులు ఇళ్లలోకి దూకి తలుపులు బద్దలు కొట్టలేదు కదా, అక్రమంగా ఈడ్చుకు రాలేదు కదా, లుంగి మీద ఉంటే లుంగి, బనియన్ మీద ఉంటే బనియన్ మీద తీసుకురాలేదు కదా. చట్టం, ధర్మం, రాజ్యాంగం వీటిని అనుసరించాం. తప్పు చేసిన వారిని చట్టబద్ధంగానే శిక్షిస్తామని ఆ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు. అదే సాక్ష్యం రెడ్ బుక్. ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేశాడో ఆ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా చట్టపరంగా శిక్షిస్తాం, చట్టపరంగా న్యాయం ముందుకు తీసుకొస్తాం, కోర్టు మెట్లెక్కిస్తాం, జైలుకు పంపిస్తామని చెప్పాడు. అదే జరుగుతుంది ఈరోజు. పర్సనల్ అజెండా ఏమీ లేదు ఇక్కడ, కుట్ర కోణాలు ఏమీ లేవు ఇక్కడ. ఈరోజు పర్సనల్ గా వెళ్ళాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెలలోనే 5 సంవత్సరాలు ఎవడెవడైతే 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు ఎవడైతే మా మీద దాష్టికాలు చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ కార్యకర్తల్ని, బీజేపీ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేశారు. ఇది తప్పురా అని ప్రశ్నించే ప్రతి ఒక్క సామాన్యుడి పైన కూడా మీరు కేసులు పెట్టి బెదిరించారు. వాళ్ళందరూ కూడా విరుచుకపడి మీ ఇళ్లను ధ్వంసం చేసేవాళ్ళు, మీ కార్లు పగలగొట్టేవాళ్ళు, మీ ఆఫీసులు తగలబెట్టేవాళ్ళు, మీకు భయం ఏంటో చూపించేవాళ్ళు. అవేమి జరగలేదు కదా, అవేమీ చేయలేదు కదా. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మీరు దాడి చేశారు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఒక్క రాయన్నా పడిందా? ఒక్క మనిషి అన్నా సరే మీ ఆఫీస్ చుట్టూ వచ్చాడా? అది కూటమి ప్రభుత్వానికి ఉన్న సంస్కారం. మీలాంటి సంస్కారహీనులకి, మీలాంటి పనికి మళ్ళా వెధవలకి ఏం తెలుసు పరిపాలన గురించి? పరిపాలన అంటే దోచుకోవటం అని మీకు తెలుసు, పరిపాలన అంటే పగలగొట్టడాలని మీకు తెలుసు, పరిపాలన అంటే కూల్చివేయటాలని మీకు తెలుసు, పరిపాలన అంటే దోచుకోవటం అని మీకు తెలుసు, పరిపాలన అంటే అవినీతి చేయడం అని మీకు తెలుసు, పరిపాలన అంటే మద్యం అమ్ముకోవటం అని మీకు తెలుసు, పరిపాలన అంటే ఇసుక దోచుకోవటం అని మీకు తెలుసు, పరిపాలన అంటే మైనింగ్ దోచుకోవటం అని మీకు తెలుసు, పరిపాలన అంటే ప్రజలు భయపెట్టాలని తెలుసుకోవటం మీకు తెలుసు. కానీ పరిపాలన అంటే మాకు తెలిసింది ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాక్షేమం, రాష్ట్రం, రాజధాని. ఇది మాకు తెలిసింది, ఇది కూటమి ప్రభుత్వానికి తెలిసింది. ఈరోజు మీరు గుండెల బాధేసుకొని ఆర్తనాదాలు పెట్టి బట్టలు దించేసుకొని ఎందుకు చేశారు చెప్పు తీసుకొట్టేవాళ్ళు లేకుండా ఎందుకు చేశారు వాడిని అరెస్టు? కిడ్నాప్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు, సాక్షిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులు గురి చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, పార్టీ కార్యాలయం మీద దాడి చేసి విచక్షణ రహితంగా ప్రవర్తించాడు కాబట్టి అరెస్ట్ చేశారు, పిచ్చి కుక్కలాగా ప్రవర్తించాడు కాబట్టి అరెస్ట్ చేశారు, మనుషుల తలకాయలు పగలగొట్టించాడు కాబట్టి అరెస్ట్ చేశారు, తగలబెట్టించాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఇంతకంటే ఏం కావాలా మీకు ప్రూఫ్స్? ఇంతకంటే ఏం కావాలి ప్రూఫ్స్ మీకు? కుట్రకోణం 100 రోజులు వంశీని జైల్లో పెట్టాలని కుట్రకోణం. 100 రోజులు వంశీని జైల్లో పెడితే మాకేమన్నా కిరీటం పెడతారా ప్రజలు? మాకేమన్నా స్వర్ణ కిరీటాలు పెడతారా ప్రజలు? తప్పు చేసిన వాడు శిక్షించబడాలా? జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పలేదు ఈ మాట? తప్పు చేసిన వాడు శిక్షించబడాలా? అదే కదా జరుగుతుంది ఈరోజు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో ఎవడు దూరాల్సిన అవసరం లేదు, ఎవడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి చట్టానికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ఏ నేరస్తుని ఎక్కడి నుంచి లాక్కరావాలో చట్టానికి తెలుసు. మీలాంటి ప్రబుద్ధులందరూ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీలాంటి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీలాంటి అవినీతి పనులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీలాంటి దుర్మార్గులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు చట్టం ఏం చేయాలి అనేది. ఈరోజు రెడ్ బుక్ అని మాట్లాడే మీరు నిజంగా రెడ్ బుక్ తెరిస్తే ఒక్కడు కూడా బయటికి అడుగుతూ పెట్టుకోండి, ఒక్కడు కూడా మాట్లాడలేడు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కానీ మీరు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే ఆ స్వేచ్ఛ మేము ఇచ్చాం. మీలాగా పిచ్చి కుక్కలాగా ప్రవర్తించలేదు ఎవడు, మీలాగా ఇష్టానుసారంగా ప్రవర్తించట్లేదు ఎవరు. ఇది స్వేచ్ఛా ప్రపంచం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాజ్యాంగం నడుస్తుంది.
మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాలు, జగన్ రెడ్డి రాసుకున్న రాజ్యాంగాలు కాదు ఇవి. వి రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ లా. మీలాగా పిచ్చి కుక్కలాగా ప్రవర్తించం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు వంశీ అరెస్ట్ అయ్యాడంటే వాడు చేసిన పాపం, వాడు చేసిన ధ్వంసం, వాడు సృష్టించిన యుద్ధ వాతావరణం, వాడు చేసిన కిడ్నాప్, వాడు తిట్టిన బూతులు, వాడు చేసిన రౌడీయిజం, దేనికి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. దాని గురించి మీరేం గొడ్డలు చింపుకోవాల్సిన అవసరం లేదు నాయన. న్యాయస్థానాలు నిరూపిస్తాయి, చట్టాలున్నాయి, న్యాయాలున్నాయి. నిజంగా మీ వాడు తప్పు చేయకపోతే శుద్ధపూసలాగానే బయటకు వస్తాడు, తప్పు చేస్తే జైలుకు పోతాడు. మీరు కంగారు పడి బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు. అరిసింది చాలు, ఆయాస పడింది చాలు, మీడియాల ముందుకు వచ్చి మొత్తుకుంది చాలు. హ్యాపీగా వెళ్ళకపోయి 5 ఏళ్ళు దోచుకున్నారు కదా మద్యాన్ని, తల పెగ్గేసుకొని తాగి పడుకొని నిద్రపోండి.